సో టాప్ లాయర్లను పెట్టి ఫైట్ చేస్తున్నట్టు ఈయన. ఎందుకు సార్ మరి టాప్ లాయర్లు వీళ్ళు ఏ దేశానికి సేవ చేసింది వీళ్ళు? ఏ సమరయోధుల స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల నుంచి వచ్చి, లేకపోతే మన అమరవీరుల కుటుంబాల దగ్గర నుంచి వీళ్ళు వచ్చినటువంటి వ్యక్తులు, వీళ్ళ కోసం టాప్ లాయర్లను పెట్టి చేసిందే ఇది బుద్ధకో పని. ఎవరు చేసిన గతంలో కేసీఆర్ చేసిండు, ఆయనది ఈరోజు బయటపడింది. సో ఆ పాపాలు ఆ రోజు చేసినటువంటి పాపాలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నాడు కేసీఆర్. పార్టీలు లేకుండా, ఎల్పీలు లేకుండా, మొత్తానికే కాంగ్రెస్ ఎల్పీలు లేకుండానే మొత్తం విలీనం చేసుకున్నాడు. టీడీపీ పార్టీలు లేకుండా మొత్తం ఖతం చేసిండు గతంలో ఉన్నటువంటి కేసీఆర్. ఇప్పుడు ఆయన తీరుగానే, ఆయన దారిలోనే ఇలా రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరి కోసం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సర్కారు ఏం పని చేయట్లేదు కాబట్టి మేము రాజీనామా చేస్తూ ఉన్నాం, మేము ప్రజలకు ఏదో సేవ చేయాలని వచ్చినాం, కానీ మేము సేవ చేయలేకపోతా ఉన్నాం కాబట్టి మేము ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటా ఉన్నాం అన్నటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చినట్టయితే మీరు టాప్ లీడర్లను, టాప్ లాయర్లను పెట్టి మీరు ఫైట్ చేయరు. ఎవరి కోసం నువ్వు టాప్ లాయర్లను పెట్టి నువ్వు పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది? ఇది ఎవరైనా సమర్థిస్తారా? ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కాదా? వీళ్ళ కోసం టాప్ లాయర్లను పెడతాడట సార్. మరి టాప్ లాయర్లను పెట్టి ఇదేదో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్ ఏదో ఉంది కదా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దానిపైన టాప్ లాయర్లను పెట్టు. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో పెట్టింది కదా, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టింది కదా, దాని గురించి ఫైట్ చేయదు. టాప్ లాయర్లను పెట్టి వీళ్ళ కోసం కొట్లాడతాడట. మందియే కదా సొమ్ములంతా కూడా.